నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల నాయకులు మెదక్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు అని, ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో 30 సంవత్సరాలు మంత్రిగా కొనసాగి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకులు బాబు జగజ్జీవన్ రావు అని అన్నారు. మహనీయులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాతూరి రాజు, మల్యాల కిషన్, లబ్దా నరసింహులు, సాగర్, కౌన్సిలర్ అనిల్ కుమార్, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, సావిత్రిబాయి పూలే, సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, పోచమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రావు 111వ జయంతిని రామాంపేట మండల కేంద్రంలో ఎస్సీ బీసీ మైనార్టీల వివిధ సంఘాలు, పార్టీ అన్ని వర్గాల ప్రజల సమక్షంలో జయంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో హక్కుల కోసం పిచ్చమెత్తుకోవద్దు, హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలని నినాదించిన వారు బాబు జగజ్జీవన్ రావు గారు. భారతదేశంలో హక్కుల కోసం పోరాటం చేయాలి, హక్కులు సాధించుకోవాలి. ఆ దేశంలో అన్ని వర్గాలకు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ సమానత్వం న్యాయం జరగాలని పోరాటం చేసిన వ్యక్తి. అంబేద్కర్ రైటర్ అయితే జగజ్జీవన్ రావు ఫైటర్ కాబట్టి భారతదేశంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మహానీయుడు, మహాస్ఫూర్తి కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకొని అందరూ ఈరోజు భారతదేశంలో ముందుకెళ్లాలని అందరి ప్రజల తరఫున శుభాకాంక్షలు. జగజ్జీవన్ రావు 111వ జయంతిని రామాంపేట మండల కేంద్రంలో ఎస్సీ బీసీ మైనార్టీల వివిధ సంఘాలు, పార్టీ అన్ని వర్గాల ప్రజల సమక్షంలో జయంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో హక్కుల కోసం పిచ్చమెత్తుకోవద్దు, హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలని నినాదించిన వారు బాబు జగజ్జీవన్ రావు గారు. భారతదేశంలో హక్కుల కోసం పోరాటం చేయాలి, హక్కులు సాధించుకోవాలి. ఆ దేశంలో అన్ని వర్గాలకు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ సమానత్వం న్యాయం జరగాలని పోరాటం చేసిన వ్యక్తి. అంబేద్కర్ రైటర్ అయితే జగజ్జీవన్ రావు ఫైటర్ కాబట్టి భారతదేశంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మహానీయుడు, మహాస్ఫూర్తి కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకొని అందరూ ఈరోజు భారతదేశంలో ముందుకెళ్లాలని అందరి ప్రజల తరఫున శుభాకాంక్షలు. మహనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో ప్రముఖులు, వార్డు మెంబర్స్, అదేవిధంగా పెద్దలు రాజన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం తరఫున అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ మహానుభావులు ఏదైతే జాతి నిర్మాణం కోసం, అదేవిధంగా దేశ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తించుకుంటూ మరోసారి ఆయన స్మరించుకుంటూ భవిష్యత్ తరాలు కూడా వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రామాయంపేట అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరుపుకోవడం జరిగింది. డాక్టర్ జగజ్జీవన్ రావు గారు ఈ దేశంలో మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రచిస్తే ఆ రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు పేదలకు, బడుగు బలహీన వర్గాల కొరకు ఫైట్ చేయడంలో జగజ్జీవన్ రావు గారి కృషి ఎంతో ఉన్నది. ఆయన అనేక శాఖలకు మంత్రిగా చేయడం జరిగింది. పార్లమెంట్లో చట్టాలలో ప్రతి విషయంలో కూడా అణగారిన కులాల కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహనీయుడే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. అంబేద్కర్ గారు రైటర్గా ఉంటే జగజ్జీవన్ రావు గారు ఫైటర్గా ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడిగా కొనసాగిస్తున్నాం. జై భీమ్. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు ఏప్రిల్ 5, 1908లో జన్మించాడు. ఆయనే తన 27వ ఏటనే ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను ఎన్నికైన నుంచి ఆయన రాజకీయ జీవితం అంతా ఆయనే ప్రజల కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆయనే పలు శాఖ మంత్రులుగా, ఎమ్మెల్యేగానే కాకుండా పార్లమెంటులో ఏకదాటిగా 30 సంవత్సరాలు పార్లమెంటేరియను మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి. ఆయనే
సుదీర్ఘ పోరాటంలో 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ప్రతి ప్రత్యర్థులకు కూడా అనుకూలంగా ముందుకెళ్ళిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు. ప్రతి సమస్యను చాలా క్షుణ్ణంగా దాన్ని పరిష్కరించే దిశగా బాబు జగజీవన్ రావు నడిపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతిలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. మహనీయుల బాటలో ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి 27 సంవత్సరాలకు ఎమ్మెల్యే గెలుపొందినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో అందరినీ కూడా అంటే సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకొని రాజకీయం చేసిండు. అంటే అధికార పక్షంలోని కాకుండా మిత్రపక్షాలను ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఆ రాజకీయం చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి మహనీయుడి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను.